రెట్రో చూడొద్దండి. నేను జనరల్గా సినిమా నాకు ఎట్లా అనిపించింది మీరు చూసి నాకు చెప్పండి అని చెప్తా కానీ ఈ సినిమా వద్దు, చూడద్దు. అంత మాట ఇక్కడ డబ్బులు ఉంటే సేవ్ చేసుకొని ఏదైనా వేరే సినిమా పోండి, సినిమాకి వెళ్ళాలనుకుంటే, కానీ దీనికి మాత్రం వద్దు. దారుణం అండి చెప్తా. కొత్త వచ్చిన వాళ్ళు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ది సాహు సాగా. మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, మీరు ఇచ్చే సబ్స్క్రిప్షన్ నాకు మోటివేషన్. కమింగ్ టు అవర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండి, ఎందుకు నాకు నచ్చలేదు సినిమా. కంగువాతో కంగు తిన్న నేను, రెట్రోతోని కార్తిక్ సుబ్బరాజ్ కదా, ప్రీవియస్ హిట్ ట్రాక్ ఉంది, కొంచెం డిఫరెంట్ టేకింగ్ ఉంటుంది, బాగుంటుంది అని ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళా సినిమాకి. ఫస్ట్ హాఫ్ పడుకున్నా, ఎంత కంట్రోల్ చేసుకున్నా కూడా నిద్ర వచ్చింది నాకు. కానీ రివ్యూ చెప్పాలి, ఎట్లుంది చూడాలి కాబట్టి ప్రతిదీ చాలా కంట్రోల్ చేసుకొని చూసిన. సెకండ్ హాఫ్ నాకు తెలిసి 15-20 minutes తర్వాత దాని యాక్చువల్ స్టోరీ స్టార్ట్ అవుతుంది. అసలు ఫస్ట్ హాఫ్ ఎందుకు తీసిండో తెలియదు. నేను వెయిట్ చేస్తున్నా, ఇప్పుడు అయిపోతుంది కావచ్చు సినిమా, ఓకే ఇది అయిపోతుంది కావచ్చు, ఇప్పుడు అయిపోద్ది బాగుండు, ఈ ఫైట్ తర్వాత అయిపోతే బాగుండు, ఇదే క్లైమాక్స్ ఫైట్ అయితే బాగుండు అని అనిపించింది నాకు. దారుణం అండి. 2025లో లైలా రాబిన్హుడ్ లిస్ట్లో సక్సెస్ఫుల్గా రెట్రో కూడా చేరిపోయింది. ఐఎమ్ సో సారీ టు సే దిస్. టైం వేస్ట్, ఎనర్జీ వేస్ట్, మనీ వేస్ట్ అనిపించింది నాకు. ఇట్స్ డిసార్టనింగ్ టు సే దిస్. కార్తిక్ సుబ్బరాజ్ గారి ఫిలిం ఇలా రావడం, సారీ వెరీ సారీ. నేను ఏమనుకోవద్దు దయచేసి. సో కమింగ్ టు పాజిటివ్, ఒకటే పాజిటివ్, ఒక 15 minutes అన్కట్ సీన్ ఉంటుంది, అసలు కట్ లేని సీన్ అనమాట. మన సాంగ్ తర్వాత సిగ్నేచర్ సాంగ్ ఉంది చూడండి, దాని తర్వాత వచ్చే సీన్ వచ్చేసి 15 minutes అన్కట్ సీన్. అదొకటి బాగా అనిపించింది, అరే బాగా తీసారా, మంచి తీసారా అని. దట్స్ ఆల్, ఇంకేది బాగాలేదు సినిమాలో. ప్యూర్ 2.5 hours 3 hours రన్ టైం ఎంతో చూడలేదు, కానీ ప్రాపర్ టైం వేస్ట్ అండి. సారీ వెరీ సారీ. లొకేషన్స్ వచ్చేసి డిఫరెంట్గా అండమాన్ నికోబార్లో ట్రై చేశారు. అండ్ మీరు కార్తిక్ సుబ్బరాజ్ హిట్ ట్రాక్ చూస్తే లైక్ జిగర్తాండా, డబల్ క్రాస్, పిజ్జా, సో ఇట్లాంటి మూవీస్ తీసిన మీరు దారుణం అండి. కమింగ్ టు నెగటివ్స్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎ నెగటివ్, బట్ ఐ హ్యావ్ టు టెల్ ఇట్ ఇన్ ద పాయింట్స్ కాబట్టి. ఫస్ట్ నరేషన్, స్క్రిప్ట్. సో సేమ్ స్క్రిప్ట్ అండి. లైక్ మీరు ఒకవేళ జిగర్తాండా చూస్తే దేర్ ఇస్ ఎ సేవియర్ హూ విల్ స్టాండ్ ఫర్ ద పీపుల్. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఇంకెన్ని రోజులు నాకు అర్థం కాలేదు. అది కూడా నువ్వేమైనా ప్రాపర్గా నేరేషన్ చేసినావా అంటే ఫస్ట్ హాఫ్ అంతా సోది, ఎందుకు అయిపోయిందో తెలియదు. సెకండ్ హాఫ్ వచ్చిన తర్వాత మీకు ఇప్పుడు ఇదే ఆ స్టోరీ, అదేదో యాంగిల్ ట్రై చేశారు, దేవుడి యాంగిల్ ట్రై చేశారు, అది ట్రై చేశారు, ఇది ట్రై చేశారు, బట్ నన్ ఆఫ్ ఇట్ మేడ్ సెన్స్ అండి. అంటే నచ్చింది అని అయితే నాకు అనిపించలేదు. బాగుందిరా, ఇది బాగుందిరా, ఇదే ఆ స్టోరీ అరే అన్న ఫీలింగ్ అయితే నాకు రాలేదు. సో స్క్రిప్ట్ అండ్ నరేషన్ నెంబర్ 1 నెగటివ్. నెంబర్ 2 డైరెక్షన్, యాజ్ ఎ సెడ్. సో అసలు బాగాలేదండి. థర్డ్ వచ్చేసి స్క్రీన్ ప్లే బాగాలేదు. ఫోర్త్ వచ్చేసి మ్యూజిక్, ఎవరో తెలియదు కానీ నాకు ఇది పాటలేనా, ఇది శ్రియా గారి పాట వస్తుంది ఒకటి, ఐటమ్ సాంగ్ ఒకటి, అసలు ఇది పాటేనా, పాటే జరుగుతుందా ఇక్కడ సాంగ్, అది నాకు రియలైజ్ అవ్వడానికి టైం పట్టింది. సారీ వెరీ సారీ. అండ్ వెరీ బ్యాడ్ అండ్ ఐ కాంట్ సే ఇట్. హీరోయిన్ అండి పూజా హెగ్డే. సో ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు మేకప్ లేకుండా ఎక్కడ విన్నా నేను. సో డైరెక్ట్ ఆడిషన్కి వచ్చేటప్పుడు పూజా హెగ్డేని మేకప్ వేసుకోకుండా రమ్మన్నారట. ఆమెకు ఇట్లా బ్లాక్ మేకప్ వేసేసి డార్క్గా కనిపించడానికి అక్కడ ట్రై చేశారు. దెన్ సూట్ అండి. మీరు కావాలంటే తీసుకునేది ఎవరైనా హీరోయిన్ ఉంటే అట్లాంటి హీరోయిన్ తీసుకోండి, కానీ ఐ డోంట్ నో, ఐ డెంట్ ఫైండ్ ఇట్ గుడ్. సమ్మరీ ఫైనల్గా, డోంట్ వేస్ట్ యువర్ మనీ, డోంట్ వేస్ట్ యువర్ టైం. ఈ మూవీ గురించి నాకు ఎట్లా అనిపించింది ఒక మేమ్లో చెప్పాలంటే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అగైన్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వెళ్దాం.